అందరికీ నమస్కారం. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది అని మనం ఎన్నోసార్లు వాడుకలో ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాం. మరోసారి అది రుజువైంది. ఒంగోలులో ఇద్దరు బాహాబాహీకి దిగారు. ఎవరు ఇద్దరు అంటే, ఒకరు మా పార్టీ నుంచి అలిగి వెళ్ళిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి. అంటే అలగడం ఆయన ఇంటి పేరు అయితే బాగుంటుంది బాలినేని కంటే అని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సో అంతకంటే మేము పెద్దగా ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఇంకొక వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు. ఒకరు జనసేన, ఒకరు టీడీపీ. కానీ కత్తులు దూసుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో పాంప్లెట్స్ ఏవో పంచాడంట. పాంప్లెట్లు పంచుకుంటారా, కొట్టుకుంటారా, కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారా, మనకు సంబంధం లేని విషయం. కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. నారా లోకేష్ ఏమంటాడండి, తెలుగుదేశం వాళ్ళ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనని తిడతారంట. కొంతమంది ఏమో జనసేన ముసుగులో తెలుగుదేశాన్ని తిడతారంట. వాళ్ళ మధ్య ఏదో మనం విడగొట్టాలని మనం ప్రయత్నం చేస్తామంట. ఇప్పుడు ఎవరు కొట్టుకుంటున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని విషయాల్లో తెలుగుదేశం జనసేన వాళ్ళు కుక్కలు కొట్టుకుంటున్నారంటే, మొన్న కొరియన్ కనకరాజు ఒక వీడియో చేసి చూపించారు. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకుంటున్నారు. రెండోది, నేను ఏపీఎన్ఆర్టీ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినండి. ఒకరు యూకేలో, ఒకరు యుఎస్లో. యూకేలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం అతనంట జనసేన వాళ్ళని తిట్టారని చెప్పేసి అతనికి పదవి ఇచ్చి మళ్ళీ పక్కన పెట్టారు. అమెరికాలో ఉన్న అతను జనసేన అతను తెలుగుదేశాన్ని, కమ్మ కులాన్ని ఘోరంగా తిట్టేవాడంట. సో అతనికి ఇచ్చి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేస్తే అతన్ని పక్కన పెట్టారు. ఎవరు? నారా లోకేష్. మేము కొట్టుకున్నామా? మీలాగా మేము ఎప్పుడైనా కొట్లాడినామా? నేను ఏపీఎన్ఆర్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మా ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఇష్యూ లేదు. ఎంతో గొప్పగా పనిచేసింది ఏపీఎన్ఆర్టీ. కోవిడ్లో ఎంతో మందికి ఉపయోగపడింది ఏపీఎన్ఆర్టీ. ఎన్ఆర్ఐలు ఇండియాకి వెళ్తే వాళ్లకు అన్ని విధాలుగా సహాయం చేశారు ఏపీఎన్ఆర్టీలో పనిచేసే వాళ్ళు. అలాగే ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులుగా ఉన్న వెంకట్ మేడపాటి గారు. ఇట్లా ఎప్పుడు లేదు, కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకుంటున్నారు. ఏపీఎన్ఆర్టీ పరువు తీస్తున్నారు. ఇక మూడవది దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏం నారా లోకేష్ ఇప్పుడు చెప్పు బయటకు వచ్చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం ముసుగులో జనసేనను, జనసేన ముసుగులో మాకంత ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? కుక్కలు కొట్టుకునేట్టు మీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. మామూలు కాదు, పిచ్చి పెట్టిన గజ్జి కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకుంటున్నారు. మాకెక్కడ అవకాశం ఇస్తున్నారు? ఇక్కడ పాయింట్, వాళ్ళు కుక్కల్లాగా కొట్టుకున్నారా, బురదలో దొరలే పందుల్లాగా కొట్టుకున్నారా, దున్నపోతుల్లాగా కొట్టుకున్నారా కాదు టాపిక్ వచ్చేసి దామచర్ల జనార్దన్ చెప్పకనే చెప్పారు వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటో ఒక్కసారి వినండి. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు మాకు అనవసరం. కొట్టుకోండి, కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకోండి, మాకు సంబంధమే లేదు. కానీ ఆయన మాట్లాడిన ఒక మాట నా దృష్టికి వచ్చింది, అది ఒక్కసారి వినండి. రేపు ఇతని మీద కూడా రాపిస్తావు, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృతి. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరూ అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని అవన్నీ ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయరు అనేది. విన్నారు కదండి, పార్టీ మారి బతికిపోయాడు, లేకపోతే అబ్బా కొడుకుల్ని జైల్లో పెట్టించేవాడిని. అంటే ఇప్పుడు పార్టీ మారితే అతను మంచోడు, మారకపోతే అతను చెడ్డోడా? అంటే పార్టీ మారితే చట్టాలు ఒక రకంగా, పార్టీ మారకపోతే చట్టాలు ఒక రకంగా ఉంటాయా? దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి తెలుగుదేశం ఉద్దేశాలు ఏంటివో, తెలుగుదేశం ఏ విధంగా ఆలోచిస్తుందో, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తుందో అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమయ్యేలాగా చెప్పాడండి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు పార్టీ మారారు కాబట్టి బతికిపోయారంట, లేకపోతే కేసులు పెట్టేవాళ్ళంట. అంటే మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా, లేకపోతే మా కూటమిలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా, నిజంగా ఎదవ పనులు చేసినా ప్రభుత్వం మాది కాబట్టి చూసి చూడనట్టు పోతున్నాం, మేము కేసులు పెట్టుకోవట్లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే తప్పు చేయకపోయినా కేసులు పెడుతున్నామని ఒప్పుకున్నట్లు అవునా కాదండి? అవునా కాదా? ఇంతకంటే క్లియర్ సాక్ష్యాధారాలు అవసరం లేదు. ఎంత కక్షతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది, చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకుంటుంది, ఎలా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది, ఎలా పోలీసుల్ని ఇంటి ముందు గేట్ కీపర్లుగా, ఇంట్లో పని వాళ్ళలాగా ఎలా ట్రీట్ చేస్తున్నారన్నది ఇంతకంటే చక్కటి ఉదాహరణ అవసరం లేదండి. ఇంకా సుమోటోనా ఏదో అంటారు కదా, ఇతన్ని 6 నెలలు జైల్లో పెట్టాలి ఈ మాటలు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు.
అంటే ఏంది దామచర్ల జనార్దన్, నీ ఉద్దేశం ఏంది? అతను జనసేనలోకి వెళ్ళకుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని అరెస్ట్ చేసేవాడివా? ఇప్పుడు జనసేనలోకి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అతను తప్పు చేసినా కానీ అతన్ని వదిలిపెడుతున్నావా? అతను బయట తిరగలుగుతున్నాడా? అంటే అధికారం దేనికోసం అండి వచ్చేది? వీళ్ళ సొంత పనులు చక్కబెట్టుకోవడానిక? ప్రజలకు మంచి చేసి అలాగే తప్పు చేసేవాడిని శిక్షించాలి, మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పులు చేయకోకుండా మనం చూడాలని లా అండ్ ఆర్డర్ దేనికి ఉందండి? లా అండ్ ఆర్డర్ మన ఇంట్లో కుక్క పిల్లనా? దాన్ని కావాల్సినప్పుడు వాకింగ్ తీసుకెళ్ళడానికి, లేకపోతే మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి కట్టేయడానికి? ఎంతటి దారుణమైన మైండ్ సెట్తో ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు చూడండి. పార్టీ మారాడు కాబట్టి బతికిపోయాడంట. మారకపోయింటే అరెస్టులు చేసేవాళ్ళ? అంటే ఇప్పుడు క్లియర్గా దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వీళ్ళ దృష్టిలో షెడ్యూళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నాం. మా పార్టీలో ఎదవలున్నా ఆయన అంటున్నాడు మా కూటమిలోకి వచ్చినాడు కాబట్టి బతికిపోయినాడని. అంటే ఈయన దృష్టిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదవ, కానీ ఎదవను కూడా మేము వదిలేసినాం ఎందుకంటే మా కూటమిలో ఉన్నాడు కాబట్టి. సో మంచి వాళ్ళైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అరెస్టులు చేస్తాం, ఎదవలైనా మా కూటమిలో ఉంటే వాళ్ళు బతికిపోతారు. ఇంకా ఇంతకంటే ఇంకా వేరే ఆధారం కావాలండి? ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన చెప్పడానికి. ఇంతకంటే ఇంకా మీకు ఆధారం కావాలన్నా? దొరికిపోతారు, అడ్డంగా దొరికిపోతారు. నారా లోకేష్ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎవరు రెచ్చగొడుతున్నారు? దామచర్ల జనార్దన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరి ముసుగులో ఉండి ఎవరు రెచ్చగొడుతున్నారు? బయటకు వచ్చి చెప్పు రాజా, అర్థమైందా రాజా, కాకినాడ కాజా బ్యాండ్ బాజా, వచ్చి బయటకు వచ్చి చెప్పాం. మాకు బొచ్చుగానే అవసరం లేదు. నారా లోకేష్ చెప్తున్నా కదా, పిచ్చి పట్టిన గజి కుక్కలాగా మీ వాళ్ళే కొట్టుకుంటున్నారు, మాకు అవసరం కూడా లేదు, మేము సినిమా చూస్తాం. సినిమా చూపిస్తామామా నీకు, సినిమా చూపిస్తామామా అని వాళ్ళు పాట పాడి మరీ తిట్టుకొని, అమ్మనాభూతులు తిట్టుకొని, కులగజ్జితో తిట్టుకొని, మతగజ్జితో తిట్టుకొని వాళ్ళే సినిమా చూపిస్తున్నారు మాకు. ఇంకా మళ్ళీ మేమాడ ఏదో పుల్లలు పెట్టాల్సినంత ఆస్కారం కానీ అవసరం కానీ లేదు. అర్థమైందా రాజా అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే మేమేం చేస్తాం? నీకు తెలుగు టీచర్ ఉంటాడు కదా, ఆయన చేత చెప్పించుకో.